తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వైద్య విద్యార్థిని ప్రియాంక మరణించింది. 6 రోజులుగా సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రియాంక మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషాలకు తుది శ్వాస విడిచింది. వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ప్రియాంక బ్రెయిన్ డెడ్ అయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. దాదాపు 6 రోజులుగా ప్రాణాలతో కొట్టుమిట్టాడిన ప్రియాంకను బతికించేందుకు వైద్యులు ఎంతగానో ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ నెల 3న రాజమండ్రిలో ప్రియాంక స్కూటీని ఓ కారు ఢీకొట్టింది. ఒక్కసారి కాదు, ఏకంగా 3 సార్లు కారు ప్రియాంకను ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ప్రియాంకను స్నేహితులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో ప్రియాంకను సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించి వెంటిలేటర్పై చికిత్స అందించారు. మధ్యమత్తులో ఉన్న 2 వ్యక్తులు కారుతో ప్రియాంక స్కూటీని ఢీకొట్టారు. ప్రియాంక తన స్నేహితుడు ఉమేష్తో కలిసి ఓ మాల్లో సినిమా చూసి బయటకు వచ్చింది. అదే సమయంలో సినిమా చూసేందుకు వచ్చిన నిందితులు మధ్యమత్తులో కారుతో ప్రియాంక స్కూటీని ఢీకొట్టారు. అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితులు 3 సార్లు స్కూటీని ఢీకొట్టడంతో ప్రియాంక తీవ్రంగా గాయపడింది. హైదరాబాద్లో చికిత్స పొందుతూ ఈ రోజు కన్నుమూసింది ప్రియాంక. వైద్య విద్యార్థిని ప్రియాంక మృతిపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ప్రాణాలతో కొట్టుముట్టాడుతూ ఎటకాలకు తుది శ్వాస విడిచింది మెడికో ప్రియాంక. గడిచిన 3 రోజులుగా హైదరాబాద్ కింగ్స్ హాస్పిటల్లో అత్యవసర చికిత్స అందించారు వైద్యులు. కానీ కొంత ఆమె వైద్యానికి స్పందించకపోవడంతో కూడా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకి ఆమె తుది శ్వాస విడిచినట్టుగా ఆసుపత్రి వర్గాలు కూడా ప్రకటించాయి. ఈ నెల 3వ తేదీన రాజమండ్రిలోని ఓ మాల్ వద్ద కారు బీభత్సం ఘటనకు సంబంధించి కూడా తీవ్ర గాయాల పాలై ఆ తర్వాత హైదరాబాద్ కింగ్స్ ఆసుపత్రికి మెడికో ప్రియాంకను తరలించారు. అప్పటికే ఆమెకు సంబంధించి కూడా కొంత తీవ్రమైన గాయాల నేపథ్యంలో ఆమెకి అత్యవసర చికిత్స కూడా కొంత ప్రాణాలతో బయటపడే అవకాశం ఉందనగా వైద్యులు భావించారు. కానీ కారు బీభత్స ఘటనకు సంబంధించి కూడా కొంత బలంగా కారు ఆమె తలమించి వెళ్లడంతో కూడా తీవ్ర గాయాల పాలై అత్యవసర చికిత్స కోసం కూడా కొంత ఆశ పెట్టుకుని ఆ కుటుంబ సభ్యులు హైదరాబాద్ తరలించారు మెడికో ప్రియాంకను. కానీ 3 రోజుల పాటు అన్ని అత్యవసర చికిత్సలు చేశారు, వెంటిలేషన్ మీద ఉంచారు. లాస్ట్ కి మెదడుకు సంబంధించిన ప్రత్యేక టెస్ట్ కూడా చేసినా కానీ మెదడు స్పందించట్లేదంటూ కూడా వైద్యులు ధృవీకరించారు. దీనికి సంబంధించి కూడా ప్రియాంక మృతదేహానికి సంబంధించి కూడా ఆర్గాన్స్ ఆమె మృతదేహానికి డెడ్ బాడీ సంబంధించిన ఆర్గాన్స్ డొనేట్ చేసేందుకు కుటుంబ సభ్యులు ఒప్పుకున్న ప్రస్తుతానికి అయితే 3 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఆమె తుది శ్వాస విడిచిన నేపథ్యంలో ప్రస్తుతానికి కిమ్స్ హాస్పిటల్ ఫ్రీజరీలో ఆమె మృతదేహాన్ని కూడా ఉంచారు. ఈ రోజు రాత్రికి రాజమండ్రికి వెళ్లిన ఆమె కుటుంబ సభ్యులు కూడా వచ్చిన తర్వాత డెడ్ బాడీని కిమ్స్ హాస్పిటల్ సిబ్బంది హ్యాండ్ ఓవర్ చేయబోతుంది. ఆ తర్వాత కూడా ఆమెకు సంబంధించిన అంత్యక్రియలు కూడా సాగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఆమె ప్రాణాలతో బయటపడుతున్న కూడా కుటుంబ సభ్యులు కొండంత ఆశలు పెట్టుకున్నా కానీ చివరికి ఆమె అందరినీ వదిలేసి తుది శ్వాస విడిచినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. చాలా క్రిటికల్ గా ఉన్న పరిస్థితుల్లో ఆమెను హైదరాబాద్ తరలించారు. కానీ కొంత అత్యవసర చికిత్స అందిస్తే కూడా కొంత మెదడుతో పాటు ఆమె కొంత స్పందించే అవకాశం కూడా వైద్యులు భావించారు. కానీ ఆ మెదడు సంబంధించిన సంకేతాలు లేకపోవడంతో కూడా ఎన్నో పరీక్షలు చేసి ఎంతో వ్యయ ప్రయత్నాలు పడ్డా కానీ వైద్యుల శ్రమ వృధా అయినట్టుగా చెప్పుకోవాలి. కిరణ్, అంటే వైద్యులు ఏం చెప్తూ ఉన్నారు? ప్రియాంక హైదరాబాద్ కు షిఫ్ట్ అయినప్పుడు తన సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎటువంటి ట్రీట్మెంట్, ఎటువంటి వైద్యాన్ని ప్రయత్నించారని చెప్తూ ఉన్నారు? ఆసుపత్రికి తీసుకొచ్చే క్రమంలో కూడా కొంత మేజర్ ఇంజురీస్ తల భాగంలో జరిగినట్టుగా వైద్యులు గుర్తించారు. కొన్ని అత్యవసర వెంటిలేటర్ మీద ఉంచి కొంత మెదడుకు సంకేతాలు అంతాయని కూడా వైద్యులు భావించారు. కానీ చాలా వ్యయ ప్రయాసాలు పడ్డారు. ప్రత్యేకంగా కొంత క్రిటికల్ కేర్ సంబంధించిన ఐసీయూలో నుంచి అబ్జర్వేషన్ చేశారు. కొంత మెదడుకి సంకేతాలు అంతే కూడా కొంత రికవరీ అయ్యే అవకాశం ఉన్నట్లుగా అందరూ భావించారు. కానీ వైద్యులు 3 రోజుల పాటు రాత్రింబవళ్లు క్షమించినా కానీ ప్రస్తుతానికైతే ఫలితం లేదు. ఎందుకంటే అప్పటికి హైదరాబాద్ తీసుకొచ్చే క్రమంలోనే కూడా చాలా అంటే సుమారుగా ఒక 70% పైగా ఆమె తల భాగం కూడా చాలా డ్యామేజ్ అయినట్టుగా గుర్తించారు. కానీ కొంత హోప్స్ పెట్టుకున్నారు. ఆ కుటుంబ సభ్యులు కూడా కొంత ఫలితం ఉందని కూడా భావించిన నేపథ్యంలో కూడా వారి ఆశలు అడియాసినట్టుగా చెప్పాల్సింది. చాలా క్రిటికల్ గా ఉన్న యువతిని అత్యవసరంగా హైదరాబాద్ తీసుకొచ్చిన కానీ కొంత అత్యవసరంగా చాలా క్రిటికల్ సంబంధించిన అన్ని సంబంధించిన అవకాశాలను కూడా వినియోగించినా కానీ ఆమెను వైద్యులు బతికించలేదు చెప్పారు. ఎందుకంటే మెదడు ముఖ్యంగా తలకాయ మీద కూడా
కారు ఎక్కిన పరిస్థితి కాబట్టి మెదడుతో పాటు నరాలతో పాటు కూడా చాలా భాగాలు కూడా డ్యామేజ్ అయినట్టుగా అప్పటికే గుర్తించారు కాబట్టి కొంత హోప్స్ పెట్టారు కానీ వారి హోప్స్ కూడా కొంత నిరాశ కలిసి చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే తల భాగంలో 70% ఇంజూర్డ్ అయింది, చాలా చోట బ్లడ్ క్లాట్ అయినట్టుగా గుర్తించారు కానీ కొంత మెదడు కొంత సంకేతాలు అందిస్తున్నట్టుగా మొదటగా గుర్తించారు. ఆ తర్వాత క్రమక్రమంగా సంకేతాలు అందుకున్నట్లు లేనట్టుగా గుర్తించారు కానీ ఒక టెస్ట్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో మెదడుకి సంకేతాలు అందుతున్నాయా లేదా అన్నది కూడా చేసిన తర్వాత కూడా మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.